మరోవైపు గుంటూరు టీడీపీలో జెడ్పీ చైర్మన్ మార్పుతో వివాదం రాజుకుంది. ప్రస్తుతం ఉన్న చైర్మన్ ని మార్చి మరొకరికి పదవి కట్టబెట్టేందుకు గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. 2.5 ఏళ్ల క్రితం జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పదవి మార్పు జరగాల్సిందేనని ఒక వర్గం అంటుంటే అలాంటిదేమీ లేదని ప్రస్తుత చైర్మన్ వర్గం వాదిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మార్పు రాజకీయాలు జిల్లాలో సెగలు పుట్టిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 57 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో 34 మంది టీడీపీ పార్టీ నుంచి విజయం సాధించగా మరో 23 మంది వైసీపీ నుంచి గెలిచారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ పదవి బీసీ మహిళకి రిజర్వ్ కాగా అప్పుడు జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మైనారిటీ మహిళ జానీ మున్కి పదవి దక్కింది. ఆమె పదవి చేపట్టి 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ నేపథ్యంలో పదవి మార్పిడి జరగాల్సి ఉంది. అయితే చైర్మన్ పదవి విషయంలో ఎటువంటి ఒప్పందాలు జరగలేదని ముఖ్య నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో అమర్తలూరు జెడ్పీటీసీ పృథ్వీలత చక్రం తిప్పడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే రావెలతో మాటల యుద్ధం జరిగింది. అయితే మంత్రి రావెలతో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని పదవి మార్పిడి అంశం ముడిపెట్టడం సరికాదంటున్నారు జానీ మూన్. పదవి మార్పిడిపై ఎటువంటి ఒప్పందాలు జరగలేదంటున్నారు. ఒక ఇద్దరు వ్యక్తులకు ఒక పదవి అనేది పంచేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు అనేవాళ్ళు కంపల్సరీ కూర్చోబెట్టి మరి మాట్లాడతారు ఎవరైనా సరే. మాకు తెలిసిన నా ఐడియా, నా ఆలోచన అంతవరకు ఈ విధంగా అయితే అసలు ఎక్కడైతే జరగలేదు. నన్ను పృథ్వీలతని కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడిందే లేదు ఎవరు కూడా. దీనిలో అయితే అసలు మాకైతే తెలియదండి. మాకైతే ఎవరితో మాట్లాడలేదు. ఎటువంటి ఈ పేపర్లో సైన్లు కానివ్వండి ఇవన్నీ ఏమీ జరగలేదు. ఈ విషయం గురించి మేము ఈ 2.5 సంవత్సరాల లోపల మినిస్టర్ గారితో ఎప్పుడు దీని గురించి చర్చ అనేది జరగలేదు మాకు, మంత్రి గారికి. మరోవైపు 2.5 ఏళ్ల క్రితం జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో పెద్దల మధ్య పదవి పంపకంపై ఒప్పందం జరిగిందంటున్నారు పృథ్వీలత. జెడ్పీ చైర్పర్సన్ విషయం వస్తే ఫస్ట్ అధిష్టానం మీదే దీన్ని నేను వదిలేసాను. చంద్రబాబు నాయుడు గారే నిర్ణయం తీసుకుంటా అన్నారు. అదేవిధంగా ఆ రోజు విషయానికి వస్తే అనుకోకుండా అప్పుడు ఎమ్మెల్యే టికెట్స్ దాంతో పార్టీ బీసీలు కూడా దూరం అవ్వకూడదని ఈ విషయాన్ని ఫస్ట్ ఒక మైనారిటీకి 2.5, బీసీ వర్గానికి ఇంకో 2.5 ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. లిఖితపూర్వకమైన ఎటువంటి ఒప్పందం లేకపోయినా అనుకున్నారు. కాబట్టి ఏదైనా ఇప్పుడు నిర్ణయం పార్టీ పెద్దలది, అధిష్టానందే. అది పార్టీ అధిష్టానం ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా మేము పార్టీలో ఫాలో అవుతామని తెలియజేస్తాం. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి విషయంలో ఎటువంటి ముందస్తు ఒప్పందాలు జరగలేదన్నారు మంత్రి ప్రత్తిపాటి. ఈ అంశంపై సీఎం గారిదే ఫైనల్ డెసిషన్ అన్నారు. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఒక చిన్న నిర్ణయం ఏదైనా తీసుకోవాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తీసుకోవాల్సిందే. స్పష్టంగా చెప్తున్నాను. ఆ రోజు ఏది ఒక స్పష్టతతో ఇవ్వలేదు. జానీ మూన్ జెడ్పీ చైర్మన్ చేశాం తప్ప ఏ కండిషన్స్ ఆ రోజు లేవు. ఏ నిమిషంలోనైనా ముఖ్యమంత్రి గారు ఆయన ఇష్టానికి వదిలేస్తాం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే పూర్తి స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారికి ఉంది. మమ్మల్ని అడిగినప్పుడు జిల్లా పార్టీ తరఫున జిల్లా మంత్రిగా మేమేమి ఇవ్వాలో మేము ఇస్తాం.